This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో మనం పపెట్లో లాస్ట్ క్లాస్కి వచ్చామండి. ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మోస్ట్లీ థియరిటికల్ ఉంటుంది యాక్చువల్గా. సో 3 టాపిక్లు డిస్కస్ చేయాలండి యాక్చువల్గా. సో ఫస్ట్ది వచ్చి మనకి పప్పెట్ హైరా అంటారు. సో రెండోది వచ్చి మనకి పప్పెట్ డీబీ అంటారు. మూడోది వచ్చి జస్ట్ ఓవర్ వ్యూ అబౌట్ పప్పెట్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో పపెట్ ఎంటర్ప్రైజ్ బేసిక్గా. సరే, ఫస్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి పప్పెట్ హైరా అండి. సో హైరా అంటే బేసిక్గా అది పెద్ద లాంగ్వేజే కాదు యాక్చువల్, అంటే నా ఉద్దేశం డిఫరెంట్ పేరేం కాదు యాక్చువల్గా. హైరార్కీ యాక్చువల్గా హైరార్కీని సో బేసిక్గా ఏం చేస్తారంటే షార్ట్ ఫామ్లో వాళ్ళు హైరా అని పిలుస్తారు అనమాట. సో అసలు ఎందుకు వాడతాం హైరా అంటే, అందరూ వాడాలని రూల్ లేదండి, ప్రతి ఒక్క కంపెనీ కూడా హైరా వాడుతుంది అని రూల్ లేదు. బట్ బట్ ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఇది అర్థం చేసుకునే ముందు బేసిక్గా మనకి ఏ విధంగా డేటా వస్తుంది, డేటా అనేది ఫ్లో ఎట్లా అవుతుంది అనుకోండి. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే మీకు ఏజెంట్ ఏం చేస్తుందంటే మీకు node will run the factor. ఓకే, ఫ్యాక్టర్ ప్రతి ఒక్క ఏజెంట్ ఆర్ నోడ్ ఏం చేస్తుంది అంటే మీకు ఫ్యాక్టర్ రన్ చేస్తుంది. ఫ్యాక్టర్ రన్ చేసి అండ్ సెండ్ ద ఫ్యాక్ట్స్ టు మాస్టర్ ఆర్ పప్పెట్ సర్వర్. సో అలాగ ఫ్యాక్ట్స్ పంపించినాక తర్వాత ఏం చేస్తుంది, తర్వాత మాస్టర్ విల్ సెండ్ ద క్యాటలాగ్. సో క్యాటలాగ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నోడ్ వచ్చి తన ఫ్యాక్ట్స్ అని పంపించింది, దాంట్లో ఏంది హోస్ట్ నేమ్ ఓఎస్ అన్నీ ఉంటాయి కదా, దానికి అనుగుణంగా ఏదైతే మనం క్లాసెస్ ఇవన్నీ చేసామో సో దాని క్యాటలాగ్ వచ్చి మాస్టర్ విల్ సెండ్ ద క్యాటలాగ్ టు నోడ్ అనమాట. మూడో స్టెప్ ఏంటి మనకి, నోడ్ విల్ అప్లై ద క్యాటలాగ్. బేసిక్గా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఈ విధంగా మీకు అన్ని జరుగుతున్నాయి. ఫోర్త్ ఏంటంటే ఇట్ విల్ యాజ్ పర్ ద షెడ్యూల్ it will or node will send the facts to master. సో బ్యాక్ ఇదంతా జరుగుతుంది అనమాట. సరే, సో అయితే మీకు మనం చేసేటప్పుడు మన పారమ్స్ వాడడం గుర్తుందా, పారమ్స్ వాడి డిప్లాయ్ చేసామంతా కూడా. అంటే ప్రతి ఒక్క మాడ్యూల్లో కూడా మనకు కావాల్సి వస్తే పారామీటర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ పప్పెట్ హైరా అనేది నెక్స్ట్ లెవెల్ అండి. సో డేటా అనేది మనం ఇలా పారమ్స్ లో ఇవ్వకుండా ఆటోమేటిక్ గా ఏదైనా ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి మనకు కావాల్సిన పారామీటర్స్ ఇవ్వడానికి మీరు పప్పెట్ హైరా యూస్ చేసుకోవచ్చు అనమాట. పప్పెట్ హైరా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ స్టఫ్ అండి. బట్ సింపుల్ గా చెప్పాలంటే మనం పారామీటర్స్ ఇస్తున్నాం కదా, ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఎయిదర్ మనం కావాల్సి వస్తే క్లాసెస్ లోనే బ్రాకెట్స్ లో ఇచ్చేస్తున్నాం. సో అంటే నా ఉద్దేశం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ యూజర్స్ అని చెప్పి ఇలా బ్రాకెట్ ఇచ్చుకొని, సో మనం ఆ బ్రాకెట్లు మనం ఏం చేసాము, ఇక్కడికి వచ్చి కావాల్సి వస్తే డాలర్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాము, లేదంటే ఎన్ష్యూర్ ఈజ్ ఈక్వల్ టు present. ఓకే, సో ఆ తర్వాత డాలర్ హోమ్ ఈజ్ ఈక్వల్ టు స్లాష్ హోమ్ స్లాష్ యూజర్ అని ఇచ్చాం అనుకోండి. బేసిక్ ఈ విధంగా ఇస్తున్నాం అనమాట. ఇచ్చి ఆ తర్వాత ఏమవుతుంది, మీకు ఇక్కడ నుంచి కోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ అంతా కూడా ఈ మధ్యలో ఇస్తున్నాం. ఇది ఒక విధంగా చెప్పాను నేను. సో దీన్ని మనం ఏమంటామంటే పారామీటరైజ్ క్లాస్ అంటామండి. అంటే మన పారామీటర్స్ ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. ఇలా వద్దు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేసాము, అది కాకుండా ద అదర్ మెథడ్ ఏంది, ఇన్హెరిట్స్ యూజర్స్ అనే మాడ్యూల్ అనమాట. సో మాడ్యూల్ లోపల మీకు ఏముంటుంది, పారమ్స్ అని ఉంటుంది. బేసిక్ ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు హైరార్కీ అనమాట, పపెట్ హైరా అనమాట. మనం ఏంటంటే ఒక ఫైల్ పెట్టి మనం చెప్తాం ఎక్కడెక్కడ నువ్వు వెతకాలి, నీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అసలు ఏందో చెక్ చేద్దాం, హైరా అంటే ఏంటో.
సో ఇప్పుడు వెండర్ డాక్యుమెంటేషన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఎప్పుడు కూడా. సో పపెట్ నేను ఫస్ట్ పపెట్లో ఒక 2 years బ్యాక్ పనిచేయడం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం హైరా నాకు కూడా అంటే ఇప్పటికీ నేను హైరా అంత ఎక్కువ వాడను, పారమ్స్ ఎక్కువ వాడతాను. బట్ స్టిల్ మీకు తెలిసి ఉంటే ఒకవేళ రేపొద్దున మీరు కొత్త జాబ్లో చేరారు అనుకోండి, వాళ్ళు సడన్ గా వచ్చి హైరా 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 అంటున్నారు అనుకోండి, ఏంది గోల అనుకోదు కూడా. అందుకని మీకు జస్ట్ చెప్తున్నాను అనమాట ఎందుకు ఉపయోగపడుతుంది. సరే, సో హైరా ఈజ్ ఏ పప్పెట్స్ బిల్ట్ ఇన్ కీ వాల్యూ డేటా లుకప్ సిస్టమ్. కీ వాల్యూ అంటే అర్థం ఏంటంటే AWS లో మీకు ట్యాగ్స్ ఇచ్చాను చూసారా, నేమ్ ఇది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సర్వర్ 1, అది వచ్చి నేమ్ వచ్చి కీ అనమాట, వాల్యూ వచ్చి సర్వర్ 1. ఎన్వైర్న్మెంట్ ప్రొడక్షన్, ఎన్వైర్న్మెంట్ వచ్చి కీ అనమాట, వాల్యూ వచ్చి ప్రొడక్షన్. అది కీ వాల్యూ లుకప్ సిస్టమ్. అంటే ఏంటంటే మనం కీ ఇచ్చామనుకోండి, ఓకే, స్టేట్ అని ఇచ్చామనుకోండి, అది absent present చెప్తుంది అనమాట. By default, it uses YAML or JSON files, and then you can extend it to work almost any data source. Almost every successful Puppet user relies it on heavily, and you should too. Okay, ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే చాలా మంది పారామీటర్స్ వాడతారు. సరే, ఇప్పుడు ఏమవుతుంది మనకి, మీకు ఓకే, మీకు బై డిఫాల్ట్ గా మీరు అడగచ్చు ఎక్కడ ఉంటుంది అంటే పప్పెట్ అని, మీకు ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ దాని లోపల ఉంటుందండి. సో అక్కడ ఈ విధంగా హైరార్కీ ఈ విధంగా ఇస్తుంది అనమాట మనం. ఓకే, మీరు ఏంటంటే hira.yaml, బ్యాక్ ఎండ్స్ ఏంటంటే YAML లో చెక్ చేసుకోవాలా లేకపోతే JSON లో చూడాలని ఇవ్వాలి. తర్వాత వచ్చి ఎక్కడ మనకి డేటా సేవ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట దీంట్లో పప్పెట్ హైరా డేటాలో. తర్వాత ఏంటంటే హైరార్కీ ఇదనమాట ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే, అంటే ఏమవుతుందంటే మీరు సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ హోస్ట్ నేమ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, క్లయింట్ నేమ్ కోసం ఇలా సెర్చ్ చేస్తుంది అనమాట. ఎన్వైర్న్మెంట్స్, నోడ్, ఈ పర్సెంట్ ఇది ఏంటంటే ఇంటర్పోలేషన్ అంటానండి. ఈ FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం లేకపోతే లాస్ట్ లో మనం డిఫాల్ట్ గా ఇవ్వచ్చు అనమాట, ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. అంటే బేసిక్గా నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఇలా ఇవ్వచ్చు అనమాట. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ క్రెడెన్షియల్స్ అని చెప్పి పాస్వర్డ్ ఇస్తే నేను ఇది లుక్అప్ చేస్తే నాకు పాస్వర్డ్ అని రావాలన్నమాట. చూపిస్తాను మీకు ఎలా చేయాలి అని చెప్పి. అంటే ఈజీగా చెప్పాలంటే సెంట్రలైజ్డ్ ఒక లొకేషన్ లో మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం ఇంకేమైనా ఈజీ దొరుకుద్దాం. అంత ఈజీ కాదండి పప్పెట్ హైరా అనేది, కొంచెం కన్ఫ్యూజన్. సో ఇది వచ్చి పారామీటర్స్ అనమాట. మీరు చూసారు అనుకోండి, ఇది ఎన్ని పారామీటరైజ్డ్ క్లాసెస్. కిందకి వెళ్దాం, ప్రోస్ కాన్స్. ఓకే, సో మనం ఏం చేస్తాము, ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇలా ఇచ్చుకునే బదులు ఒక్కొక్క మాడ్యూల్కి సపరేట్గా ఇచ్చుకునే బదులు మనం ఏంటంటే సెంట్రలైజ్డ్గా పెట్టుకుని ఈ విధంగా హైరాన్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఒకే ఫైల్ అన్ని చోట్ల నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంది, నాకు 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క మాడ్యూల్కి నేను సపరేట్గా పారామీటర్స్ పెట్టుకోవాల్సి వచ్చేది లోపల. ఇప్పుడు అది అవసరం లేదనమాట, ఒకటి పెట్టేసి హైరా పెట్టేసి అన్ని అక్కడే పెట్టేసి సెంట్రల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నేను లాగిన్ చేస్తాను, టెస్టింగ్ చేసి మీకు అర్థం అవుతుంది. లెట్స్ లాగిన్. ఇది హైరా సెపరేట్ ప్యాకేజ్ అండి పప్పెట్లో? ఇంతకుముందు సపరేట్ ప్యాకేజ్ ఉండేది, ఇప్పుడు డిఫాల్ట్గా వచ్చేస్తుందండి 5 నుంచి. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన పని లేదు, పీడీకే లాగా ఇన్స్టాల్ చేసిన పని లేదు, డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో డాకర్ పిఎస్ అంతా రన్ అవుతుందా? ఓకే, బాగానే రన్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, డాకర్ ఎగ్జిట్కి వెళ్ళి -IT అని పప్పెట్ అని పప్పెట్ లోపలికి వెళ్తాను. ఓకే, బేసిక్గా మీకు హైరా డేటా ఎక్కడ ఉంటుందంటే LSETC పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్విరాన్మెంట్. సో మీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లో ఇక్కడ ఉంటుంది hira.yaml అని చూడండి యాక్చువల్గా. ఓకే, మల్టిపుల్ చోట్ల ఉంటుందండి, ఈవెన్ మాడ్యూల్స్ లోపల కూడా ఉంటుంది. దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ
ఈ వర్షన్ 5 ని ఈ ఫైల్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఎక్కడెక్కడ వెతకాలి, సింపుల్ గా చెప్పాలంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెతకాలి అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇది చాలా చాలా డిఫరెంట్ వేస్ పెట్టచ్చు అండి. ఇట్స్ కంప్లీట్లీ హై లెవెల్. బట్ మనం ఏంటంటే బై డిఫాల్ట్ గా ఈ విధంగా నోడ్, మనం ఎగ్జిస్టింగ్ సర్టిఫికేట్స్ అంటే నోడ్ నేమ్స్ ఇవన్నీ ఎతకాలి. ఇవన్నీ కుదరకపోతే లాస్ట్ లో ఏదైనా ఒక ఫైల్ పెట్టి ఆ ఫైల్ defaults.yaml అని లేకపోతే common.yaml అని అక్కడ వెతకమని చెప్తాను. ఓకే, సో ఇది మెయిన్ ఫైల్ అన్నమాట. సో నేనేం చేస్తాను, ఈ మెయిన్ ఫైల్ ని మీకు ఆల్రెడీ దీంట్లో పెట్టుంచానండి. పోద్దాం. ఓకే, మీకు ఇక్కడ చూడండి హైరా ఎగ్జాంపుల్ యూసేజ్ అని పెట్టాను ఇక్కడ. ఓకే, సో హైరాలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వర్షన్ 5 అంతా సేమ్ ఉంటుంది. ఎడిట్ చేసి నేను ఏం చేస్తానంటే హైరార్కి ఏంటంటే మామూలుగా ఒకటే ఇస్తున్నాను, అంటే మీకు మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఏంటంటే మనం ఎడిట్ చేసి నేమ్ కామన్ అని ఇచ్చి కింద వచ్చి common.yaml అనమాట. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది, డేటా డైరెక్టరీలో ఉంటుంది, డేటా అని ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఇదిగోండి ప్రొడక్షన్ లో డేటా అని ఉందా, అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ సేవ్ చేయమని చెప్తాం డేటా ఏమన్నా ఉంటే. ఓకే, సో ఎనీవే, సో నేనేం చేస్తాను, సిడి దీని లోపలికి వెళ్తాను, లేకపోతే నానో అని చెప్పి నానో హైరా డాట్ ని మొత్తం తీసేస్తానండి. ఇది తీసేసి సో ఇక్కడి నుంచి కాపీ చేస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, సరే ఇప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చెప్పి ఎక్కడ ఎత్తకమని చెప్పాము, ఒకటే ఇచ్చాం హైరార్కి, పెద్ద హైరార్కి ఇవ్వలేదన్నమాట. జస్ట్ మనకు మీకు ఏం కావాలన్నా కూడా ఈ common.yaml డేటా డైరెక్టరీలో ఎత్తకమని చెప్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా, అక్కడికి వెళ్ళి చూడండి ప్రొడక్షన్ డేటా common. అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, కాపీ చేయండి, నానో అని ఇచ్చి ఈ ఫైల్ అంటే ఎంటీ ఏం లేదు, కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మీరు చూసినట్టు మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పెడతాను. సో కాపీ చేసి నేను ఏమంటానంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టానండి. ఓకే, ఎల్డాప్ సర్వర్స్ అని చెప్పి ఆ తర్వాత యూజర్స్ మొత్తం అంటే మీరు ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో మొత్తం పెట్టాను. సో ఇలాంటి కొన్ని ఇలా మనం హైరా చేంజెస్ ఇవన్నీ చేసినప్పుడు బేసిక్గా ఒకసారి రీబూట్ చేయడం మంచిది. రీబూట్ అంటే రీస్టార్ట్ చేయడం మంచిదండి. సో దానికోసం నేను ఏం చేస్తాను, సర్వీస్ మీరు చూసి పప్పెట్ సర్వర్ ఆటోమేటిక్గా లోడ్ కావట్లేదు, ఎందుకంటే సిడి ఆప్ట్ పప్పెట్ ల్యాబ్స్ సర్వర్ ఇక్కడ ఉంటుంది పప్పెట్ సర్వర్. సో సర్వీస్ పప్పెట్ సర్వర్ రీస్టార్ట్ అంటాను. అంటే మనం హైరా చేంజ్ చేసినప్పుడు ఒకసారి రీబూట్ చేయాల్సి వస్తుందండి. సారీ, సర్వీస్ రీస్టార్ట్ చేయాలి, నాట్ రీబూట్, సర్వీస్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది రీస్టార్ట్ చేసినాక మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు మనం లుక్అప్ చేస్తాం, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తాం అనమాట. నిజంగా సెర్చ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మీరు కిందకి వచ్చారు అనుకోండి, ఈ విధంగా ఎలా సెర్చ్ చేయొచ్చు చూడండి, పప్పెట్ లుక్అప్ అని చెప్పి మీకు కావాల్సింది ఇవ్వచ్చు అనమాట. అంటే పప్పెట్ లుక్అప్ అని చెప్పి నేను ఎల్డాప్ సర్వర్స్ ఇస్తే నాకు సర్వర్ ఈ రావాలన్నమాట. అలాగే పప్పెట్ లుక్అప్ మై నేమ్ పప్పెట్ లుక్అప్ అని చెప్పి యూజర్స్ అని ఇచ్చాం అనుకోండి, బేసిక్గా యూజర్స్ అనిస్తే మనకి ఇవన్నీ రావాలన్నమాట. ఇట్లా ఉంటాయి యాక్చువల్గా. సో చూద్దాం. సో అయిపోయింది, మీకు రీస్టార్ట్ అయింది. సో నేనేం చేస్తాను చూడండి, పప్పెట్ మీరు పప్పెట్ అని టైప్ చేస్తే రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మనం కాపీ చేయాలి. అది ఎక్కడుందంటే మీకు సిడి పప్పెట్ బిన్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది పప్పెట్. నేను ఏం చేస్తానంటే సిపి పప్పెట్ ఎక్కడికి యూజర్ లోకల్ బిన్ కాపీ చేస్తాను. ఓకే ఓకే, పప్పెట్ లుక్అప్ అంటాను. మీరు పప్పెట్ లుక్అప్ అని టైప్ చేశారంటే నో కీస్ వర్ గివెన్ టు ద లుక్అప్ అని ఇస్తుంది అనమాట. సరే ఏం కీ సెర్చ్ చేయాలా, నాకు ఏం కీ సెర్చ్ చేస్తామంటే చూద్దాం, ఎల్డాప్ సర్వర్స్ అంటే అని వస్తుందేమో చెక్ చేద్దాం. ఇలా ఇచ్చి ఎంటర్ టైప్ చేస్తాను, చూసారా.
సో ఇదే ఏం జరిగింది యాక్చువల్గా, నేను ఎప్పుడైతే లుకప్ అన్నానో అదే హైరాని ఇనిషియేట్ చేసి మనం ఆ హైరార్కీలో పోతుంది అనమాట. మనం హైరార్కీ సెట్ చేసాం కదా, దాంట్లో ఒకటే ఇచ్చాం కామన్ డాట్ యామెల్. ఆ యామెల్కి వెళ్ళి చెక్ చేసి ఓకే ఇతను ఇచ్చింది ఏమన్నా ఎంట్రీ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఎంట్రీలో ఉన్నాయి ఇచ్చింది అనమాట. సో అలాగే యూజర్స్ చెక్ చేద్దాం. ఓకే, నాకేమొస్తుంది, యూజర్స్ వచ్చి జో అని వస్తుంది, జెంకిన్స్ అని వస్తుంది. సరే మనం జో చెక్ చేస్తే ఏమో చూద్దాం. జో రావట్లేదు. మేబీ నేను యూజర్స్ హోమ్ కీ వాల్యూ కదండి, కాబట్టి కీ వాల్యూ రావాలన్నమాట. సో ఇది రావాలండి యాక్చువల్గా, యూజర్ జో హోమ్ ఈ వాల్యూ రావాలన్నమాట యాక్చువల్గా. బట్ యూజర్స్ మొత్తం ఇది మీరు ఒక చోట మీరు సింగిల్ కోట్, ఇంకో చోట డబల్ 2 కోట్స్ యూజ్ చేస్తున్నారు కదా, అంటే ఏదైనా ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదు కాలన్ ఒకటి మీరు ఒక్కొక్క చోట కాలన్ సింగిల్ కాలన్ వస్తుంది, ఒక్కొక్క చోట డబుల్ కాలన్ వస్తుంది. డబుల్ కాలన్ వచ్చిన చోట అంతా అవి మాడ్యూల్స్ లో ఉన్నట్టు డిఫైన్ అవుతుందా, లేకపోతే ఎలా అండి? ఫస్ట్ మీరు డబుల్ కోలన్ వాడారు అంటే అర్థం ఏంటంటే మీరు మాడ్యూల్స్ దాని లోపలే తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ లోపల 3-4 క్లాసెస్ ఉన్నాయనుకోండి, మాడ్యూల్ పేరు ఇచ్చి డబుల్ కోలన్ ఇచ్చి దాని లోపల క్లాస్ ఇస్తాం అనమాట యాక్చువల్గా. సో కాబట్టి డబుల్ కోలన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు మాడ్యూల్స్ క్లాసెస్ పోవాలంటే. ఇన్వర్టెడ్ కామర్స్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, డబుల్ కోలన్ డబుల్ ఇన్వర్టెడ్ కామా ఇచ్చుకోవచ్చు, సింగిల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు. కోలన్స్ వచ్చేసరికి ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే మీకు లెఫ్ట్ సైడ్ లో ఇది వచ్చి మాడ్యూల్ అనుకోండి, సో కోలన్ ఇచ్చి దీన్ని ఏమంటారు, ఇది వచ్చి మనకి మీ క్లాస్ అనమాట, ఏం క్లాస్ అని చెప్పి ఆ క్లాస్ లోపల మల్టిపుల్ ఉంటే ఆ తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలా చేయాలి. డబుల్ కోలన్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే మాడ్యూల్ లోపల క్లాసెస్ యాడ్ చేస్తున్నారు అని అర్థం. సో ఇది ఎందుకు రావట్లేదు, యూజర్స్ అంటే వస్తుంది కానీ ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సింది జోనా. సో మీరు చూసారు అనుకోండి దాని లోపల అనమాట యూజర్స్, దాని లోపల నేను అంటే ఇది మీకు చూసారు అనుకోండి, దీని లోపల యాక్సెస్ చేస్తాను చూసారా. సో దీని లోపల వచ్చి జో వచ్చింది అనమాట, దాని లోపల నేను మళ్ళీ హోమ్ అని ఇచ్చారు అనుకోండి, సో అంటే ఆ వాల్యూ రావాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సో దీన్ని మనం అంటే మీరు సెంట్రలైజ్డ్ గా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ నాకు కావాలనుకుంటా. అంటే మీకు మల్టిపుల్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డాప్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఎల్డాప్ సర్వర్స్ లో కింద ఏంటంటే ఈ రెండు వచ్చేస్తాయి, కానీ యూజర్స్ కింద చూడండి మల్టిపుల్ ఉన్నాయన్నమాట. మళ్ళీ దాని కింద యాక్చువల్ గా యూజర్స్ కింద వాల్యూ ఏంటి, యూజర్స్ కింద ఈ 2 వాల్యూలు వస్తాయి అనమాట. మొత్తం ఒక యూజర్స్ ఇస్తే, అది కాకుండా యూజర్స్ కింద జో ఉంటుంది, దాని కింద వాల్యూ ఏంది, ఇది వచ్చింది అనమాట. మీకు ఎగ్జాక్ట్ గా హోమ్ కావాలి కదా, అప్పుడు యూజర్స్ డాట్ జో డాట్ హోమ్ అని ఇచ్చారనుకోండి, మీకు ఇది వస్తుంది అనమాట. సో నేనేం ఇంట్రెస్ట్ గా ఉన్నానంటే మీరు చూసారు అనుకోండి ఇక్కడ నేను యూజర్ చూడండి, యూజర్ పేరు లేకపోతే పాస్వర్డ్ అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెట్టుకొని నేను డైరెక్ట్ గా నా మాడ్యూల్స్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం, హైరా నుంచి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏదైనా ఒక మాడ్యూల్ క్రియేట్ చేయండి, కింద ఇచ్చినాను మీకు. ఎలా చేస్తాం మనం, ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి డిఫైన్ యూజర్స్ క్రియేట్ చేసి దాంట్లో ఈ విధంగా లుక్అప్ అని ఇచ్చేయచ్చు అనమాట. లుక్అప్ అని చెప్పి బ్రాకెట్స్ లో మనం యూజర్స్ ఇచ్చుకోవచ్చు. సరే అది మీకు ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను. సో నేనేం చేస్తాను, సిడి ఈటీసీ పప్పెట్ కోడ్ ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్కి వెళ్ళి, సో పీడీకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నానండి, ఇన్స్టాల్ చేయలేదండి సారీ, పీడీకి. ఓకే, యాప్ట్ ఇన్స్టాల్ పీడీకి అంటాను. సో రేపు జెంకిన్ స్టార్ట్ చేద్దామండి. సో రేపటి నుంచి, సో మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అవ్వచ్చు అని రేపు అనుకుంటున్నాను.
నా ప్లాన్ ఏంటంటే మీకు రేపటి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫ్రైడేకి కంప్లీట్ చేద్దాం నా ప్లాన్ అనమాట. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా చెప్తే రేపు ఈజీగా ఉంటుంది దానికోసం. ఏమి లేదు, ఒక రోజు దొరికింది అనుకోండి, సాటర్డే దొరికింది అనుకోండి, తొందరగా కంప్లీట్ చేయగలిగితే ఏంటంటే జస్ట్ మీకు ఏదైనా ఒక మానిటరింగ్ ఎలా ఉంటుంది అని డేటా డాగ్ కానీ లేకపోతే డైనట్రేస్ కానీ జస్ట్ ఓవర్ వ్యూ ఉంటే ఎలా ఇస్తాను ప్లాన్ చేస్తాను అనమాట దానికోసం. ఓకే, మీకు ఇన్స్టాల్ అయిపోయింది. సరే, నెక్స్ట్ ఏం దట్ విల్ బి చేద్దాం? హెల్ప్ఫుల్ అండి. డేటా డాగ్ గానీ ఏదైనా ఇచ్చేసి ఒక రన్ చేస్తే కంప్లీట్ గా డీటెయిల్ పోలేనండి, బట్ అసలు ఏంటి పరిస్థితిని ఓవర్ వ్యూ చెప్తాను. అలాగే పేజర్ డ్యూటీ కూడా ఉంది, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను, మీరు డిక్ చేయొచ్చు. నౌ ఇక్కడికి వచ్చి ఫస్ట్ సరే, సో మనకి మాడ్యూల్ క్రియేట్ చేయాలా. సో మనం చూసాం అనుకోండి, ఈ విధంగా ఉందన్నమాట. సో నేను సిడి మాడ్యూల్స్కి వెళ్తాను, మాడ్యూల్స్కి వెళ్ళి పీడీకే న్యూ మాడ్యూల్ క్రియేట్ యూజర్స్ -skip -interview అన్నాను అనుకోండి. నేను తప్పించిన, క్రియేట్ ఎందుకు వచ్చింది, యూజర్స్ వచ్చింది. ఓకే, ఓకే, ls users అది రైట్. సో నేను క్రియేటివ్ పేరు తప్పించాను, క్రియేట్ అని ఇవ్వకూడదు, క్రియేట్ అవ్వాలి యాక్చువల్గా. సో రైట్, యూజర్స్, ఓకే, ls యూజర్స్, లోపలికి వెళ్దాం, సిడి యూజర్స్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, నేను పీడీకే న్యూ క్లాస్ ఇక్కడ ఉన్నదే ఇస్తాను, నేను ఏదో ఒక పేరు, ఓకే, మై డిఫైన్ అని ఇస్తాను, అంటే ఈజీగా ఉండడానికి. సో మీకు మై డిఫైన్ క్రియేట్ అయిపోతుంది. సిడి మేనిఫెస్ట్కి వెళ్ళారనుకోండి, మీరు చూసినట్లయితే దాంట్లో ఉంటుందన్నమాట. నేను నానో మై డిఫైన్ ఓపెన్ చేస్తాను. వన్ ఆఫ్ ద చేంజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సింపుల్గా దీన్ని క్లాస్ కాదు కదా డిఫైన్ ఇస్తాను, ఎందుకంటే మల్టిపుల్ వాడుకోవాలి కదా నేను చెప్పినట్టు. సో డిఫైన్ అని ఇద్దాం. ఓకే, సరే, మన కోడ్ అంతా ఎక్కడ రావాలి, ఇప్పుడు మనకు కావాల్సిన కోడ్ అంతా ఇక్కడ రావాలన్నమాట. ఆ కోడ్ ఏంటి, కోడ్ వచ్చి నేనేం ఇస్తానంటే సో కోడ్ వచ్చి యూజర్ కోడ్ ఇది తీసుకోండి. ఓకే, యూజర్ కోడ్ వచ్చి లెట్ మీ టేక్, పైకి వెళ్ళి ఓకే ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి చిన్న మోడిఫికేషన్స్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే బేసిక్గా యూజర్ నేమ్ అనివ్వండి. ఓకే, ఇక్కడికి వచ్చి ఎన్ష్యూర్ ఉంది కదా, యాక్చువల్గా ఎన్ష్యూర్ దగ్గర నేను ఏం చేస్తానంటే లుకప్ ఇద్దాం అనుకుంటున్నాను. లుకప్ అంటే ఎలా ఉంటుంది మీకు, సో దీంట్లో కిందకి వెళ్ళారనుకోండి, హైరా లుకప్లోకి వెళ్ళారనుకోండి, ఇలా అన్నమాట. హైరా లుకప్లో నా ప్లాన్ ఏంటంటే ఈ విధంగా ఇవ్వడం అన్నమాట. సో ఇలా ఇచ్చాను అనుకోండి, యూజర్స్ మై డిఫైన్, ఇక్కడికి వచ్చి స్టేట్ అనమాట. ఓకే, స్టేట్ మీకు ఎలా ఉంది, స్టేట్ వచ్చి ఇంతకుముందు ఏమి ఇచ్చినాం హైరా ఫైల్లో మనం, మీరు చూడండి స్టేట్ ఇదనమాట. ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే ఓకే, సో ఇదంతా ఇవ్వాల్సిన పని లేదు, సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా ఇచ్చేయచ్చు, లుకప్ యూజర్స్ అని ఇచ్చేయచ్చు, జస్ట్ వెరిఫై చేసుకునేందుకైనా మంచిది. యా, సో యూజర్స్ మై డిఫైన్ స్టేట్ అనమాట, మై డిఫైన్ స్టేట్ అంతే, ఇది ఇట్లా ఇచ్చుకుంటారు.
అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎన్ష్యూర్ కోసం ఇక్కడ పోయి చెక్ చేసుకుంటుంది ఇది ఏంటి అని చెప్పి. ఓకే, అలాగే షెల్ ఉంది, షెల్ కూడా మీరు ఇంకోటి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం షెల్ ఏం వాడాం మీరు కావాలనుకుంటే ఇది. సో నేనేమంటాను, ఇది కాపీ చేసి షెల్ ఏది, షెల్కి వచ్చి ఇక్కడ ఇచ్చాను అనుకోండి. దాని లోపల స్టేట్ మై డిఫైన్ స్టేట్ బదులు దాన్ని ఏమంటారు షెల్ అని ఇస్తాను. షెల్ అని ఇచ్చి ఇక్కడ ఏముంది మీకు యూజర్స్ మై షెల్ అని ఉందండి. మై షెల్ అని ఉంది. ఇక్కడ డౌట్ అండి, యాక్చువల్గా ఇప్పుడు మనం యూజర్స్ లో మై డిఫైన్ లో స్టేట్ పెట్టుకున్నాం కదా, స్టేట్ అనేది ఒక పారామీటర్స్ మనకి. సో ఇలాగా మనం డీప్ లెవెల్లో పోవచ్చా ఇంకా, అంటే యూజర్ లో ఒక లెట్స్ టేక్ ఒక ఫోల్డర్ హైరార్కీ లాగా తీసుకోవచ్చా దీన్ని, అంటే డీప్ లెవెల్ హైరార్కీ లాగా? మీరు ఏం చేస్తారంటే యూజర్ దాన్ని ఓపెన్ చేయండి. బేసిక్ గా యూజర్ రిసోర్స్ ని ఓపెన్ చేస్తే మీకు బొచ్చుడు ఉంటాయి దాని లోపల, దాంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ చేయగలరు యాక్చువల్ గా. సో మీరు సపోర్ట్ చేస్తే చేయొచ్చు. సో మీరు ఫోల్డర్ లెవెల్లో అంటే మీరు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు కదా, ఎగ్జాక్ట్ గా మీరు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదండి మనకి యూజర్స్ అనేది మనకి అదొక మాడ్యూల్, దాని లోపల మై డిఫైన్ అనేది క్లాసెస్, దాని లోపల స్టేట్ అనేది పారామీటర్. సో ఈ యూజర్స్ లో మళ్ళీ సబ్ గా మనకి ప్రాడ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటాం, ప్రాడ్ టెస్ట్ డెవ్. ఆల్రెడీ మీకు ఎన్వైరన్మెంట్స్ లోపల ప్రాడ్ డెవలప్మెంట్ సపరేట్ ఎన్వైరన్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ప్రొడక్షన్ లోపలికి వచ్చి మళ్ళీ డెవలప్మెంట్ క్రియేట్ చేయడం ఎందుకు? లేకపోతే నేను జస్ట్ ఇదేగా చెప్తున్నాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అని పెట్టుకున్నాం అనుకోండి. సో యూజర్స్ ప్రాజెక్ట్ 1 అదొక ఫోల్డర్ అనుకోండి. ఆ ఫోల్డర్ లో దాంట్లో మై డిఫైన్స్ ఉంటాయి, మై డిఫైన్ లో దాంట్లో స్టేట్ పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదండి, ఎందుకంటే అన్ని కూడా మేనిఫెస్ట్ ఫోల్డర్ లో ఉంటాయి. బేసిక్ గా ఆల్రెడీ మేనిఫెస్ట్ ఫోల్డర్ ఉండే డైరెక్ట్ దాంట్లో సబ్ ఫోల్డర్స్ నేను ఇప్పుడు దాకా చూడలేదు క్రియేట్ చేయడం, కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, బట్ నేనైతే చూడలేదు మేనిఫెస్ట్ లోపల సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, అట్లా వర్క్ కాలేదన్నమాట. బట్ అగైన్ మీరు యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. నౌ ఇక్కడికి వచ్చి సో లుక్అప్ వచ్చి షెల్ అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇది తీసుకెళ్ళి నేను సో వెరిఫై చేసుకుంటాను, కామాలు ఫుల్ స్టాప్లు. ఓకే సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని తీసుకెళ్ళి ఇది కాపీ చేసి నేనేమంటాను మన ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, ఆ రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా ట్యాబుల్ అండి. ఓకే, సో ఎనీవే సో మీరు ఇక్కడ చూసారనుకోండి మనకి ఎన్ష్యూర్ దీని ఏమంటారు, ఎందుకు రాలేదు, కరెక్ట్ గానే ఉంది. సరే పని చేయకపోతే ఇప్పుడు మనం చూద్దాంలేండి. సో షెల్ వచ్చి ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలండి దీన్ని. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో నేనేం చేస్తాను, బయటకు వస్తాను. బయటకు వచ్చి మనం ఏం చేద్దాం, నోడ్ డెఫినిషన్స్కి వెళ్ళాలి. సో నానో init.pp అంటాను. ఓకే, సో యూజర్స్ మై డిఫైన్ కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళి నోడ్ డిఫాల్ట్ అని ఇచ్చి ఓకే, సో ఇది ఒకటి ఇక్కడ వచ్చి ఇక్కడ నేను సింపుల్గా ఏం చేయొచ్చు, మనది యూజర్స్ మై డిఫైన్ టెస్ట్ యూజర్ 1 ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, సో మనం మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డిఫైన్ కదా, క్లాసెస్ అయితే మళ్ళీ రిప్రజెంట్ చేయలేం, ఇంక్లూడ్ ఇచ్చుకోవాలా క్లాస్ ఇచ్చుకోవాలా, కానీ ఇక్కడ అవసరం మనం డిఫైన్ ఇచ్చాం అందుకే. సో నాకేం కావాలా, ఒక 5 మంది యూజర్స్ క్రియేట్ చేయాలనుకోండి, సేమ్ అదే పాస్వర్డ్తో తీసుకొని ఆర్ అదే మీకు ఎన్ష్యూర్ అన్ని కూడా మనం ఎక్కడైతే హైరార్కీలో ఇచ్చామో అదే తీసుకోవాలనుకోండి. సో మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా నేను డిఫైన్ వాడుకున్నాను. మీరు నిన్న డిఫైన్ క్లాస్ చదవలేదంటే నేను ఎందుకు వాడానో మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇలా ఇస్తాను. సరే, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే డాకర్
exit -it ఓకే. సో ఎర్రర్ ఏమనిస్తుంది? ఎర్రర్ రిసోర్స్ మిస్సింగ్ ద టైటిల్ రిజల్టెడ్ ఎక్కడ మీకు మై డిఫైన్ లో ఏదో మిస్ అయిందని వస్తుంది. ఓకే. మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇదేమంటుంది? సో ద యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్, cannot redeclare in my define. Mm, hmm. ఇక్కడ తప్పు జరుగుతుందండి. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇవ్వాలా మనం డిఫైన్ యూజర్స్ అని చెప్పి ఈ యూజర్ నేమ్ తో ఇలా ఇవ్వాలి. అందుకే సబ్లైమ్ టెక్స్ట్ వాడాలనేది నీట్గా పనిచేస్తుంది. ఓకే. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎన్ష్యూర్ దగ్గర మనం ఏమి ఇవ్వాలా? లుక్అప్స్ ఇవ్వాలా, రైట్? సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం. పనిలో పనిగా షెల్ కూడా కాపీ చేసి ఓకే. సరే, ఇది కాపీ చేసి ఇక్కడ దీని లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అంత కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి రన్ చేద్దాం. ఓకే. సో మీరు రన్ అయింది, కానీ మీకు ఇది పని చేయలేదు. ఎందుకు పని చేయలేదో తెలుసా? నాకు తెలిసి మనం మన హైరా ఫైల్లో యాబ్సెంట్ ఇచ్చున్నాం అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, హైరా ఫైల్ ఏది? హైరా ఫైలు మీకు ఎక్కడ ఉంది? common.yaml ఉంది కదా, ఇక్కడ మనం యాబ్సెంట్ ఇచ్చున్నాం. అంటే ఇది పనిచేస్తుంది కరెక్ట్ గానే, కాకపోతే ఇక్కడ ఇది ఉంది కదా, యూజర్స్ మై డిఫైన్ స్టేట్ ఉంది కదా, అక్కడ యాబ్సెంట్ ఉంది. సరే, మనం నిజంగా చెక్ చేద్దాం అసలు పరిస్థితి ఏందని. నేను పని చేస్తాను చూడండి. నాకు కావాలనుకుంటే puppet lookup చూసారా, యాబ్సెంట్ లో ఉంది. అందుకని అది ప్రెసెంట్ ఉంటే కదా మనకి క్రియేట్ అయ్యేది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నానో లోపలికి వెళ్ళి, దీనికి ఏమైంది,
నానో ఎక్కడ క్రియేట్ చేసాం మనం ఆ ఫైల్ని? ఇక్కడ క్రియేట్ చేసాం. ఇక్కడ కిందకు వచ్చి మీరు చూసిన మై డిఫైన్ స్టేట్ వచ్చి యాబ్సెంట్ అని చూడండి. నేను అది ఏం చేస్తాను, ప్రెజెంట్గా మారుస్తాను. సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఏం జరిగింది, నేను క్యాట్ మై డిఫైన్ లో మీరు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో మై డిఫైన్ యూజర్స్ ఇచ్చామన్నమాట. దాని లోపల యూజరు $నేమ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చి ఇక్కడ లుక్అప్ చేసుకోమని చెప్పాము యాక్చువల్గా. ఓకేనా? సో కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ యాడ్ చేసాము? ఓకే, సో ఇది తీసుకెళ్ళి నేను మేనిఫెస్ట్లో init.ppలో నేను యాడ్ చేశాను యూజర్స్ అని చెప్పి 1 2 3 4 5. కాబట్టి ఈ యూజర్స్ ఇప్పుడు మై డిఫైన్ ఏం చేస్తుంది, 1 2 3 4 5 యూజర్స్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసేటప్పుడు దానికి స్టేట్ షెల్ వచ్చి హైరా నుంచి తీసుకుంటుంది అనమాట. అది నాకు జరగాల్సింది ఇక్కడ. సరే, చెక్ చేద్దాం అవుద్దా లేదా అని చెప్పి. చూసారా? సో క్రియేటెడ్ test1 test2 3 4 and 5. సో ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, కిందకు వస్తే మీకు నేను అన్ని కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఫస్ట్ దాంట్లో క్రియేట్ కాదు, నెక్స్ట్ ఏంటంటే 1 2 3 4 5 ఎందుకు ఫస్ట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం పపెట్ 1 కాబట్టి రీక్రియేట్ కాదు. నౌ 2 3 4 5 6 లో ఆటోమేటిక్గా యూజర్స్ అందరు క్రియేట్ అవుతారు. చూడండి, అంటే మనం 3 కనెక్ట్ చేసామండి. ఓకే, మాడ్యూల్ని ఆ తర్వాత హైరాని మాడ్యూల్ లోపల మనం డిఫైన్ టైప్స్ వాడి మళ్ళీ పదే రిపీట్ చేసామన్నమాట. కాబట్టి నిన్న డిఫైన్ టైప్స్ చూసి మీరు ఇది చూసారంటే మీకు అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా, నేను అక్కడికి ఒక చోట చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి యామెల్కి వచ్చి అదేం చేస్తే ఇక్కడ నుంచి లుక్అప్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా అన్నిట్లో డిలీట్ అయిపోవాలా. సో కాబట్టి హైరా కంపల్సరీ వాడాలా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. అయితే మీకు వేల కొద్ది సర్వర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సెంట్రలైజ్డ్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈజీగా సెర్చ్ చేయడానికి అంతా కూడా యూజ్ అవుతుంది. సో నార్మల్ చిన్న ఎన్వైర్న్మెంట్స్, మీడియం సైజ్ ఎన్వైర్న్మెంట్స్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఎందుకంటే అందరికీ హైరా అర్థం కూడా కాదనమాట, బాగా ప్రాక్టీస్ కావాలా, అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, క్వశ్చన్ ఒకటి ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ హైరాని ఇది డిపెండెన్సీ కింద అవుతుంది కదా, అంటే అన్నిటినీ వెళ్ళి hira.yaml ఫైల్లో పెడుతున్నాం కదా, లైక్ ఇనిట్ ఫైల్ లాగా ఇది కూడా చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి. మనకి ఒకే ఫైల్లో పెట్టడం వల్ల హ్యూజ్ లోడ్ అవుతుంది కదా. లోడ్ ఏముందండి, ఒక్కొక్క ఎన్వైర్న్మెంట్ కి ఒక్కొక్క హైరా ఫైల్ ఉంది. ప్రొడక్షన్ కు హైరా ఫైల్ ఉంది, డెవలప్మెంట్ కి ఇంకో హైరా ఫైల్ కదా, ఎన్వైర్న్మెంట్ వైజ్ కదా హైరా ఫైల్స్. సో పెట్టుకోవచ్చు, అదే మీకు చాయిస్ ఉంది. లోడ్ ఏముంది యాక్చువల్ గా, ఇంత లోడ్ ఏం జస్ట్ ఫైలే కదా. సో ఎక్కడ సెర్చ్ చేసుకొని చెప్తున్నారు, లోడ్ ఏం లేదే. ఓకే, సో మనం ఇనిట్ ఫైల్ ఉంది కదండి, మామూలుగా పప్పెట్ లో ఇనిట్ ఫైల్లో కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు చెప్పినట్టు అంతకు ముందు ఇనిట్ లోనే అన్ని రాసుకోవచ్చు, అన్ని క్లాసెస్ పెట్టుకోవచ్చు, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తది ఇది అలాంటిదే ఈ హైరా కూడా. అంటే హైరా కూడా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ ఇండివిజువల్ గా డిక్లేర్ చేసే బదులు ఒక సెంట్రలైజ్ లొకేషన్ లోకి వచ్చి అన్ని గ్లోబల్ వేరియబుల్స్ లాంటి గ్లోబల్ పారామీటర్స్ లాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటాం. అవి కామన్ గా కామన్ గా యూజ్ చేసుకునేవన్నీ. ఓకే, ఇప్పుడు మీరు మీ క్వశ్చన్, ఇప్పుడు init.ppలో ఫస్ట్ కోడ్ వేరే చేసేయాలి, కోడ్ దాంట్లో పెట్టకూడదు. సో మీకు కోడ్ కి డేటాకి వ్యత్యాసం. కోడ్ అంటే ఏంటంటే ఇది కోడ్ యాక్చువల్గా. ఓకేనా, మీకు కోడ్ అంటే ఏంటంటే దాంట్లో డేటా ఏంటంటే ఇది. సో మీకు కోడ్ ని దాంట్లో మీరు ఇచ్చిపోయి ఈ ప్రెజెంట్, ఈ పాస్వర్డ్ దీన్ని వేరే చేసేయాలి. అలా చేసినప్పుడు మీకు ఏం అడ్వాంటేజ్ వస్తుందంటే పదే ఆ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ ఇలా ఇచ్చారనుకోండి, దీన్ని ఏమిటంటే హార్డ్ కోడింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లో పాస్వర్డ్ India@1 2 3 4 5 6 అయి ఉండొచ్చు, ఇంకో ప్రాజెక్ట్ లో ఇంకోటి అయి ఉండొచ్చు. అటువంటిప్పుడు నేను మార్చాలిగా ఇది. ఓకే, అదే నాకు హైరా ఉందనుకోండి, హైరాలో ఒక ఎంట్రీ పెట్టేస్తాను, ఆ ఎంట్రీని అక్కడ వాడుకుంటాను.
ఓకేనా? సో అప్పుడు ఈజీ కదా, నాకు ఒక దగ్గర ఎడిట్ చేసి సరిపోతుంది, అంతేగాని మాడ్యూల్స్ అన్ని ఎడిట్ చేసి చేయాల్సిన పని లేదు. అగైన్ దీనికి ప్రస్తుతం చెప్తే అర్థం కాదండి, మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక అర్థం అవుతుంది ఇంకా దాని వాల్యూ ఏంటని. ప్రస్తుతం అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, ఎందుకు తల అన్నెసరీ తలకని కనిపిస్తుంది, పారామీటర్స్ ఉంది మనకి చాలా చోట్ల చేయొచ్చు, కానీ అగైన్ మీకు చాలా పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో హైరా యూస్ చేస్తారు కంపల్సరీగా. ఈజీ డిక్లేర్ చేయడం చాలా ఈజీ అనమాట, ఒక చోట చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం ఎన్వైరన్మెంట్ కి యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెసేజ్ ఆఫ్ ది డే సెట్ చేయాలి, ఇండివిజువల్ మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కది కష్టం కదా, అదే నేను ఇక్కడ సెట్ చేశాను అనుకోండి హైరాలో, అయిపోయింది, సింపుల్, ఒక్క దెబ్బతో మొత్తం వచ్చేస్తుంది అనమాట, అందుకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సిన టాపిక్ వచ్చండి పపెట్ డిబి అండి. సో పపెట్ డేటాబేస్ అనమాట. సో ఇది యాక్చువల్గా పపెట్ డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్ కాదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ PostgreSQL. యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు మీకు కావాలనుకుంటే యాక్చువల్గా రికార్డ్ వచ్చి ఒక పపెట్ ఎన్వైరన్మెంట్, ఒక సర్వర్ మేనేజ్ వచ్చి మాక్సిమం రికార్డ్ వచ్చి 2 లక్షల నోడ్లు మేనేజ్ చేస్తుందండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో అంత పెద్ద వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట, మీరు 2 లక్షల సర్వర్ల దాకా పెట్టచ్చు, అంటే ఏజెంట్లు అనమాట, నోడ్స్ మీ సర్వర్స్ అనుకోవచ్చు, EC2 మెషిన్ ఇవన్నీ కూడా 2 లక్షల దాకా మేనేజ్ చేస్తుంది. అయితే ఇందాక మీకు ఏం చెప్పాను నేను, మీరు మీరు ఒక రన్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ నోడ్ ఫ్యాక్ట్స్ రన్ చేస్తుంది, తర్వాత మనకి దేనికి కనెక్ట్ అవుతుంది, ఓకే మనకి దేనికి కనెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి మనకి పపెట్ మాస్టర్ కనెక్ట్ అవుతుంది, పపెట్ మాస్టర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏం చేస్తుంది, పపెట్ మాస్టర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏం చేస్తుంది, మనకి క్యాటలాగ్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఒకటి ఉందండి. సో ఇదేంటంటే ఈ ఫ్యాక్ట్స్ ని సేవ్ చేసుకొని ఉంటుంది అనమాట, facts.dలో, ఓకే సేవ్ చేసుకొని ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో వచ్చి మీకు డేటా సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లోడ్ అన్నసరిగా మాస్టర్ మీద లోడ్ పడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10,000 మిషన్ల మీద ఒక రన్ చేయాలనుకోండి, ఆ ఫ్యాక్ట్ సెర్చ్ చేసుకొని ఇదంతా కూడా టైం పడుతుంది అనమాట యాక్చువల్గా. సో ఎస్పెషల్గా పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో అటువంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు మాస్టర్లో మీ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మాస్టర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సపరేట్ గా ఒక డేటాబేస్ పెట్టుకొని ఆ డేటాబేస్ మీద మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఆ డేటాబేస్ లో లోడ్ చేయొచ్చు, అక్కడ సేవ్ చేయొచ్చు. అగైన్ ఇదేంటంటే పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ కి మాత్రమేనండి, చిన్న ఎన్వైరన్మెంట్స్ కి అవసరం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా వెళ్ళి ఏదన్నా కూడా ఇక్కడికి వచ్చి ఫ్యాక్టర్ రన్ కాదు, ఎందుకంటే యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఎక్కడ ఉంటుందంటే ఫ్యాక్టర్, సరే ఇక్కడ రన్ చేద్దాం. ఫ్యాక్టర్ రన్ చేయాలనుకోండి ఎక్కడ ఉంటుంది, OPT, పప్పెట్ ల్యాబ్స్, పప్పెట్ బిన్, ఫ్యాక్టర్ రన్ చేసామనుకోండి మీకు బొచ్చుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడో ఒక సేవ్ చేయాలి కదా, మీకు ఏంటంటే పప్పెట్లో ఫ్యాక్ట్స్ లో సేవ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదండి, ఫోల్డర్ సేవ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి పప్పెట్ DBలో పెట్టచ్చు. పప్పెట్ DBలో పెడితే ఏమవుతుందంటే అక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటుంది. అయితే మీరు మీ మాస్టర్ సర్వర్ని కాన్ఫిగర్ చేయాలా, ఓకే నేనేమంటా అంటే పప్పెట్ కాన్ఫిగ్ ప్రింట్ అని టైప్ చేస్తాను. పప్పెట్ కాన్ఫిగ్ ప్రింట్ అని టైప్ చేశాను అనుకోండి, పప్పెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది ఏంది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చేద్దాం ఆగండి. సో మీరు ఇక్కడ స్టోర్ కాన్ఫిగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చారండి యాక్చువల్గా. ఓకే మీరు స్టోర్ కాన్ఫిగ్స్ ట్రూ అని ఇచ్చారు అనుకోండి, బై డిఫాల్ట్ గా మీకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి పప్పెట్ DBకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. మరి ఎక్కడ యాక్చువల్గా ఇది మీరు చూపించారు బాగానే ఉంది, ఎక్కడ ఎడిట్ చేయాలంటే నేను సో ఐ థింక్ పప్పెట్ లోపల puppet.conf ఉంటుందండి, దాని లోపల చేయాల్సి వస్తుంది. ఇక్కడ కాదు,
మేబీ ఈటీసీలో అనుకుంటాను, ఈటీసీ అయి ఉండొచ్చు, ఎల్ఎస్ ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్ సర్వర్ ఆర్ puppet.conf. దీంట్లో ఇది మాస్టర్ సర్వర్, దీని లోపల కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది మీరు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎడిట్ చేసి అంతా ఇవ్వాల్సి వస్తుంది, స్టోర్ కాన్ఫిగ్స్ ఇవంతా చేయాల్సి వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దానికి అదేదో ప్రొసీజర్ అండి, దట్స్ నాట్ దట్ ఈజీ. సో మీకు ఫస్ట్ పప్పెట్ డిబి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసి యాప్టిగేట్ మాడ్యూల్ కూడా ఒకటి ఉంది, ఒక మాడ్యూల్ డౌన్లోడ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే పప్పెట్ డిబి ఇన్స్టాల్ చేయాలా. ఇన్స్టాల్ చేసినాక కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఎలా చేయాలి, ఇక్కడికి వచ్చి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు టక్కని ఎప్పుడన్నా ఇప్పుడు హ్యాండీ రావచ్చో మీకు తెలియదు. ఒక మామూలుగా అడిగారు అనుకోండి, మీకు పప్పెట్ ఎలా కాన్ఫిగరెన్స్ ఎలా సేవ్ చేస్తారంటే మాకు ఆ మాస్టర్ ఉంది, అలా కాకుండా మనకు కావాల్సి వస్తే పప్పెట్ డిబి పెట్టుకోవచ్చు అని చెప్పి. సో చూడండి, ఇది కొంచెం ఓల్డ్ లాగా ఉంది. పప్పెట్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే మీరు కాన్ఫిగర్ చేయాల్సింది. బట్ మనం వెండర్ డాక్యుమెంటేషన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు నీట్గా చెప్తారు ఏం చేయాలా అంతా కూడా చెప్తారు అనమాట. మీ జావా కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి దీంట్లో. ఓకే, కిందకు వచ్చారంటే సో ఇనిట్ స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ ఎంత ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసి దాని హీప్ సైజ్ సెట్ చేసుకోవాలా, పప్పెట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో ఇక్కడ చూడండి, ఎక్కడే మీకు చూడండి పప్పెట్ ల్యాబ్స్, ఓకే పప్పెట్ db.conf ఫైల్ అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఇది వచ్చి మనకి ఏమేమి పోర్ట్ వాడుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వాలా. మీరు ఏంటంటే పప్పెట్ మాడ్యూల్ డిబి మాడ్యూల్ ఉందన్నమాట. అంటే నా అర్థం ఏంటంటే forge.puppetకి వెళ్ళాం అనుకోండి, మీరు సపరేట్గా ఈ ఇన్స్టలేషన్ అంతా నాకు తలకాయ నొప్పి అనుకున్నారు అనుకోండి, అది లేకుండా నేను ఏం చేయొచ్చు, పప్పెట్ డిబి అని సెర్చ్ చేశారు అనుకోండి, బై డిఫాల్ట్గా వాళ్ళే ఒక మాడ్యూల్ ఇస్తారనమాట. సో నేనేం చేయొచ్చు, నాకు కావాలనుకుంటే సో పప్పెట్ మాడ్యూల్ ఇన్స్టాల్ కాపీ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సిడి ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్వైర్న్మెంట్ ప్రొడక్షన్ మాడ్యూల్స్ లోపలికి వెళ్ళి ఇలా ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా మీకు పప్పెట్ మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది డౌన్లోడ్ అయిపోయినాక మనం ఏం చేయొచ్చు, నోట్ డెఫినేషన్కి వెళ్ళి ఈ పప్పెట్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసి అంటే మనం కాన్ఫిగర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు పప్పెట్ డిబి ఇన్స్టాల్ కావాలా. సో హోల్డ్ ఆన్, దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారండి. సో మీకు ఎలా సింగిల్ నోట్ సెటప్ ఎలా చేయాలా, మల్టీ నోట్ సెటప్ ఎలా చేయాలా, ఇవన్నీ కూడా మీకు ఇచ్చి ఉంటారు ఇక్కడ. సో ఆ మాడ్యూల్ యూస్ చేసుకొని మీరు చూసండి, ఇవన్నీ ఏంటి డిపెండెన్సీస్ అండి, ఇవన్నీ కింద ఉన్నాయి సరే, ఇవన్నీ డిపెండెన్సీస్ అనమాట. చూస్తే మనం మీరు యాక్చువల్గా నేను పప్పెట్ డిబి ఒక్కటే డౌన్లోడ్ చేశాను. ఓకే, యూజర్స్ వచ్చేది ఇంత ముందు ఉన్నాయన్నమాట. కానీ మీరు చూసండి స్టాండర్డ్ లైబ్రరీ, ట్రాన్స్లేట్, పోస్ట్గ్రెస్ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మనం మాన్యువల్గా చేయాలంటే కుదరదండి, మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా పప్పెట్లో కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆల్రెడీ మాడ్యూల్ ఉందేమో చెక్ చేయండి. వచ్చి ఇక్కడ మాడ్యూల్ ఉందనుకోండి, ముక్కల భాగం 90% మీ పని అయిపోయింది, దాన్ని కొంచెం ఎడిట్ చేసుకోవడమే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను డిప్లాయ్ చేయాలనుకోండి, నోట్ డెఫినేషన్కి వెళ్ళి నా ఉద్దేశం ఏంటంటే నానో ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే ఇలా ఇచ్చుకోండి, ఇలా ఇచ్చుకొని అంటే మనం ఇంకా ఎడిట్ చేయాలా, బట్ ఇన్క్లూడ్ దీని పేరేంటి, మనం పప్పెట్ డిబి. ఓకే, క్యాట్ పప్పెట్ డిబి మేనిఫెస్ట్ init.pp. ఓకే, సో మనం ఏం చేద్దాం,
నేను ఇక్కడికి వచ్చి సింపుల్గా మనం ఇట్లా ఇచ్చేసాం అనుకోండి, పప్పెట్ డీబీ అంటే ఆ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయమని చెప్పాం అనుకోండి. ఆల్రెడీ ఇనిట్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఇనిట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చి మీరు పప్పెట్ ఏజెంట్ -t అంటే బేసిక్ అది ఏంటంటే ఆ మాడ్యూల్ తీసుకోవాలి. ఇన్స్టాల్ అవుద్దా లేదా అని పక్కన పెడితే చూడండి ఏం చేస్తుంది, ఏదో డౌన్లోడ్ అవుతుంది చూడండి, అంతా ఆ మాడ్యూల్ ఇన్స్టాల్ అవుతుంది, లోడింగ్ ఫ్యాక్ట్స్ అంతా చూడండి. స్టాండర్డ్ లైబ్రరీ, ఇనిట్ ఫైల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం మాడ్యూల్ డౌన్లోడ్ చేసాం కదా దాని దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది యాక్చువల్గా నాకు సో అప్లయింగ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఇది నాకు పప్పెట్ ఫస్ట్ స్టాండర్డ్ లైబ్రరీస్ అని క్రియేట్ అయిందని. తర్వాత చూడండి ఆటోమేటిక్ ఇవన్నీ ఎక్కడి నుంచి మాడ్యూల్ డౌన్లోడ్ చేశాను, ఆటోమేటిక్ అదే డెబియన్ ప్యాకేజ్ తీసుకుని చూడండి. నేనేం చెప్పాల, ఇది డెబియన్ అని చెప్పలేదు, ఉబుంటు అని చెప్పలేదు, లోపల ఉంటుంది అనమాట. తీసుకొని అంటే ఎర్రర్స్ వస్తాయి ఖచ్చితంగా, బట్ ఎనీవే ఇన్స్టాల్ చేయడం ట్రై చేస్తుంది, ఇన్స్టాల్ అయిందనమాట. బట్ నిజంగా పప్పెట్ డీబీ ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుసు మనకి? సో LSETC అని టైప్ చేస్తే మీకు పప్పెట్ ల్యాబ్స్ ఉందా, పప్పెట్ డీబీ కనిపించలేదు. ఓకే, పప్పెట్ డీబీ ఉండాలండి మీకు. ఇన్స్టాల్ అయ్యంటే పప్పెట్ డీబీ వస్తుంది అనమాట. దాని లోపల నాకు వీడు ఇక్కడ ఇచ్చాడు కదా, ఎక్కడ ఉంది యాక్చువల్గా పప్పెట్ డీబీ, పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్, దీని లోపల రావాలండి మనం. అంటే కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటే, బట్ మేబీ అది ఇన్స్టాల్ అయినట్టు కూడా లేదు. బట్ ఎనీవే మీకు ఎలా ఇన్స్టాల్ అవ్వాలో తెలియాలి కాబట్టి సరిగ్గా ఇన్స్టాల్ కాలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఎర్రర్స్ వచ్చినాయి, అదే నాకు అనిపించింది. బట్ ఎనీవే మీరు సెట్ చేయాలా, ఇది సెట్ చేసుకొని తర్వాత చేంజెస్ చేస్తే ఏమవుతుందంటే మీ డేటా అంతా కూడా పప్పెట్ డీబీకి వెళ్తుంది, అక్కడ సేవ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, మీకు పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్ అనుకోండి, తొందరగా మీకు పోస్ట్గ్రెస్ అనేది చాలా డేటాను చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి చాలా ఫేమస్ అండి, వెన్ కంపేర్ టు MySQL ఎవ్రీథింగ్. మారియాడిబి పోస్ట్గ్రెస్ ఏంటంటే తొందరగా డేటా యాక్సెస్ చేయడానికి. అందుకే మీకు AWS లో రెడ్ షిఫ్ట్ కూడా పోస్ట్గ్రెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుంది తొందరగా, సో ఇమీడియట్ గా మాస్టర్ సర్వర్కి ఏం కావాలా, నాకు 2 లక్షల సర్వర్లు ఉన్నాయనుకోండి, ఒక సర్వర్కి ఒక డేటా కావాలి ఇమీడియట్ గా. అదేం చేస్తుంది, పప్పెట్ డీబీ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి దానికి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అగైన్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి, బట్ మీరు ఎప్పుడన్నా అడిగారా, ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పడానికి అనమాట. పప్పెట్ డీబీ అంటే ఇదండి, ఈ విధంగా పనిచేస్తుంది, మనం పప్పెట్ కాన్ఫ్ లో మార్చాలి, సపరేట్ గా మనం ఒక సర్వర్ పెట్టి దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, బట్ మేము వాడట్లేదు, మాకేం అంత పెద్ద సెటప్ కాదు కదా, మేము వాడట్లేదు అని చెప్పండి. ఓకే, క్లియరా? నౌ నెక్స్ట్ వచ్చి ఫైనల్ టాపిక్ వచ్చి మనకి పప్పెట్ ఎంటర్ప్రైజ్ అండి. సో ఇది పప్పెట్ ఎంటర్ప్రైజ్ మనం ఇప్పుడు దాకా మనం చేస్తుంది ఏంటంటే పప్పెట్ ఓపెన్ సోర్స్ అండి. ఓకే, సో పప్పెట్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, బ్యాక్ ఇక్కడ మీరు ఏదైనా డాక్యుమెంట్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి పప్పెట్ PE అండ్ ఓపెన్ సోర్స్ అని ఉంటుంది అనమాట. PE అంటే పప్పెట్ ఎంటర్ప్రైజ్ అండి. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు యాక్చువల్గా, పప్పెట్ ఎంటర్ప్రైజ్ యాక్చువల్గా ఇది కూడా ఉందనుకుంటాను, డాకర్ కంటైనర్ యాక్చువల్గా, బట్ చెక్ చేద్దాం. రెండు సేమేనండి. అయితే పప్పెట్ ఎంటర్ప్రైజ్ లో మీకు డాష్ బోర్డ్ వస్తుంది, యాక్చువల్గా డాష్ బోర్డ్ చూడొచ్చు అనమాట. డాకర్ ఇమేజ్ ఎవరు పెట్టినట్లేరు, వీడు ఏమంటాడు దాన్ని మనం ఇన్స్టాల్ చేయమని చెప్తున్నారు. అబ్బో, సో డాకర్ పుల్, డాకర్ రన్, దాని లోపల ఏంటంటే ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. డాకర్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తే మీకు పప్పెట్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టాల్ అవుతుందండి యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, ఇన్స్టాల్ చేసి చేయొచ్చు. బట్ ఏంటంటే మీకు పప్పెట్ ఎంటర్ప్రైజ్ వచ్చి మీకు దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే సపోర్ట్ అండి, రెండు సేమ్ గానే ఉంటాయి అనమాట. పప్పెట్ ఎంటర్ప్రైజ్ లో మీకు ఏమవుతుందంటే సపోర్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఏంటంటే డాష్ బోర్డ్ ఉంటుందండి. పప్పెట్ ఎంటర్ప్రైజ్ మీరు చూసారంటే మీకు ఇలాంటివి ఉంటాయన్నమాట. మీకు డాష్ బోర్డ్ వస్తుంది, దాంట్లో చెప్తుంది ఏది క్లయింట్ అండ్ ఒక డాష్ బోర్డ్ యాక్చువల్గా మీరు కావాలంటే దీంట్లో కూడా డాష్ బోర్డ్ ఇన్స్టాల్ చేయొచ్చు అండి, డిఫరెంట్ వే. పప్పెట్ డాష్ బోర్డ్ ఇన్స్టాల్ అని చెప్పొచ్చు. పప్పెట్
డాష్ బోర్డ్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ కూడా సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. అయితే పపెట్ ఎంటర్ప్రైజ్ ఏమవుతుందంటే మీకు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మీరు చూసి పపెట్ డాష్ బోర్డ్ రికార్డ్స్ కిందకి వచ్చారు అనుకోండి, ఇట్లా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అంతా చేయాల్సి వస్తుంది. మరి పపెట్ ఎంటర్ప్రైజ్ ఎలా పనిచేస్తుంది? పపెట్ ఎంటర్ప్రైజ్ లో మీకు పపెట్ డిబి ఇన్స్టాల్ అవుతుంది కదా. పబ్లిక్ డిబి ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో పాటు మీకు పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. కాబట్టి మీరు సపరేట్ గా డేటాబేస్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో దాంట్లో మీరు ఏం చేయొచ్చు, క్రియేట్ చేసి మీరు మేనేజ్ చేయొచ్చండి. దానిలో అప్పుడు మొత్తం మేనేజ్మెంట్ అంతా సేమ్ గానే ఉంటుంది, ఏం తేడా ఉండదు. కాబట్టి పపెట్ ఎంటర్ప్రైజ్ లో మీకు ఏంటంటే డాష్ బోర్డు అంటే ఈజీగా జియోలో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు రిపోర్టింగ్ కానీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది, ఏంటి పరిస్థితి అని వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేస్తారంటే మీకు దేంట్లో పనిచేస్తారు, ఇక్కడే పనిచేస్తారు. సో ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, పపెట్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టలేషన్ ప్రాబ్లం ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాల్సి వస్తుంది. మనది మీకు ట్రయల్ వర్షన్ ఉంటుంది, 10 నోట్స్ దాకా ఫ్రీ అనమాట. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. రైట్ నౌ నాకు వాట్ ఐ విల్ డూ ఇస్ ఇప్పుడు ఒకానొక టైంలో నేను సేవ్ చేసి పెట్టానండి దీంట్లో. 1 మినిట్, ఉందో డిలీట్ చేసానో తెలియదు. సో ఎక్కడ పెట్టాను, ప్రాబ్లం ఏంటంటే 1 బై 1 ఎతకాల, వీటిలో ఏమి ఉండదు యాక్చువల్గా. డెవాప్ స్టేట్లోన ఆ ఫైల్ ఎక్కడో పెట్టినంటే మీరు పపెట్ డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే పెద్ద ఫైల్, సమ్వేర్ లైక్ 300 MB ఫైల్ ఎంత ఉండాలి యాక్చువల్గా. లేదంటే నా గూగుల్ డ్రైవ్లో ఏమైనా పెట్టానా, ట్రై చేస్తాను ఆగండి. సో మనం ఫస్ట్ డౌన్లోడ్ చేయాలండి. సో నేనేం చేస్తాను, పపెట్ ఎంటర్ప్రైజ్ డౌన్లోడ్ అంటాను. మీకు 10 నోట్స్ దాకా ఫ్రీగా వస్తుంది. సో డౌన్లోడ్ ట్రై పపెట్ ఇక్కడ వస్తుంది. యాక్చువల్గా వాళ్ళు ఒక VMware ఇమేజ్ కూడా ఇస్తారు, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మీరు నేర్చుకోవాలనుకుంటే. సరే, సో నేనేం చేశానంటే వీళ్ళ డౌన్లోడ్లు అంటే యాక్చువల్గా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి వీళ్ళ డౌన్లోడ్ లింక్ కనుక్కోవాలన్న, డౌన్లోడ్ లింక్ ఇస్తుంది అనమాట. బట్ నేను ఒకచోట సేవ్ చేశానండి. ప్రతిసారి పపెట్ ఎంటర్ప్రైజ్ నా ఆఫీస్ సిస్టంలో ఉన్నట్టుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మ్యావరిక్ ఇచ్చి, యాక్చువల్లీ ఇది S3లో ఉందన్నమాట వీడిది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. మీకు కిందకు వస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ 510 డౌన్లోడ్ చూడండి. ఇదేంటి యాక్చువల్గా వర్షన్ 7, ఇది వర్షన్ 6. CentOS మనకు కావాల్సింది ఏంది, ఉబుంటూ 16.04 ఇది అనమాట. సో నేను ఏం చేయొచ్చు, ఇటు డౌన్లోడ్ క్లిక్ చేశాను అనుకోండి.
డౌన్లోడ్ అవుద్ది అనమాట యాక్చువల్గా. సో నేనేం చేశాను, నాకేం కావాలి యాక్చువల్గా, నేను రైట్ క్లిక్ చేసి పేజ్ సోర్స్కి వెళ్ళాను యాక్చువల్గా. సో వీళ్ళిద్దరు యాక్చువల్గా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశానండి. అంటే ప్రతిసారి నాకు డౌన్లోడ్ కావాల్సినప్పుడు ఇదంతా ఫిల్ చేయకుండా డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేయడానికి వాళ్ళ లింక్ ఒకటి వస్తుంది అనమాట. ఆ లింక్ చేశాను, అది ఎక్కడో పెట్టాను యాక్చువల్గా. సో తీసుకెళ్ళి దానికోసం ఏంటంటే అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఎన్ని విధాలుగా లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు, వీడు S3 వాడుతున్నారని నాకు అప్పుడు అర్థమైంది అనమాట యాక్చువల్గా. బట్ ఎక్కడో పెట్టాను. సో మీకు ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు దాన్ని కాపీ చేసుకొని మీ CentOS కానీ దాన్ని కాపీ చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, దానికి ఇక్కడ ఇచ్చి ఉంటాడు మీరు ఎలా చేయాలా అని చెప్పి. ఓకే, సో మీరు ఏం చేయాలా, ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలా, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మీకు ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మీరు బై డిఫాల్ట్గా ఈ 3000లో పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ప్రాబ్లం మీరు అడగచ్చు, అదే ఇక్కడే డౌన్లోడ్ చేయొచ్చు కదా అంటే, ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలంటే GUI కాదు కదా, అవన్నీ ఫిల్అప్ చేయాలా. దానికి ఏంటంటే నాకు wget యూస్ చేసి చేయాలా. wget యూస్ చేయాలంటే మీకు ఆ లింక్ పనిచేయదు. మీరేం ఇది రన్ చేసి మీరు అడగచ్చు, ఇదేముంది మీరు రన్ చేయొచ్చు కదా, ఇక్కడ కరెక్ట్ గానే ఉంది కదా అని చెప్పి మీరు కాపీ చేసి రన్ చేయొచ్చు అనుకుంటారేమో. కాపీ చేసి మీరు ఇక్కడికి వచ్చి wget రన్ చేశారు అనుకోండి, వస్తుందని మీరు అనుకుంటారు, బేసిక్గా రాకూడదు. సో wget అని చెప్పి అంతే, అక్కడే కూర్చొని ఉంటుంది, ఇంకా ముందుకు పోదు అనమాట, అక్కడే నిల్చుకొని ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో మనం ఏంటంటే మనం ఇక్కడ చూడే ఏం జరగట్లా. సో Ctrl+C లోపలికి వెళ్ళారంటే ఏం ఉండదు అనమాట యాక్చువల్గా. సో అందుకని మనకి wget రావాలా. సో ఆ wgetది డౌన్లోడ్ది నేను ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను. Puppet KB ఉంది. ఓకే, ఎక్కడో పెట్టి మర్చిపోయానండి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నాకు కావాలనుకోండి ఈ పప్పెట్ ఎంటర్ప్రైజ్ని తీసుకెళ్ళి ఎక్కడో సేవ్ చేయాలి. యాక్చువల్లీ నేను S3లో పెట్టించానండి, నేను ఇలాంటి వస్తుంది చూపించడానికి అని చెప్పి పెట్టించాను, కానీ ఎక్కడుందో నాకు గుర్తు రావట్లేదు అనమాట యాక్చువల్గా. సో S3 ప్రైవేట్ బకెట్ ఇక్కడ లేదు. లేకపోతే ఏం చేస్తానంటే నేను దీన్ని అప్లోడ్ చేసి చూస్తానండి. నేను చేసి రేపు పొద్దున ఏం చేద్దాం అంటే జంకిన్ స్టార్ట్ చేస్తాం కదా, జంకిన్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేద్దామంటే ఎట్లా మనం రేపు ½ అవర్ ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఎంటర్ప్రైజ్ ఇన్స్టాల్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది, మీకు జస్ట్ ఒక చూపించడానికి హై లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాము, తర్వాత మనం జంకిన్స్ ఇన్స్టాలేషన్స్కి వెళ్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. క్వశ్చన్స్? నేనేం చేస్తానంటే ఈ లోపల come on, ఈ క్వశ్చన్ పపెట్ గురించి కాదు, బట్ ఈ మీరు బ్యాచ్ అయిపోయిన తర్వాత యాక్సెస్ ఉంటుందా, లేకపోతే మేము డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ ఫైల్స్? మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఎంతసేపు డౌన్లోడ్ చేయడం, అదే తప్పు చేస్తాను, ఎందుకంటే నాకు స్పేస్ కన్స్యూమ్ అవుతుంది కదండి. నేను ఒక 1 month చూస్తాను. సో మీరు ఇమీడియట్ చేసేసుకొని మీ గూగుల్ డ్రైవ్లో కాపీ చేసుకోండి. డెస్క్టాప్లో పెట్టుకోకుండా గూగుల్ డ్రైవ్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ డెస్క్టాప్లో కాపీ ఉంటుంది, అక్కడ ఒక కాపీ ఉంటుంది. బేసిక్గా ఒకవేళ మీరు పోయినా కూడా ఇబ్బంది లేకుండా మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకల్లా ఓకే, మీకు ఎట్టా బై డిఫాల్ట్ 15 GB ఫ్రీగా ఇస్తారు. సో అన్లెస్ మీకు ఇంపార్టెంట్ ఉన్నాయి కొంచెం తప్పితే, లేదనుకుంటే మీరు దాంట్లో కాపీ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఐ థింక్
థింక్ మీరు షేర్డ్ విత్ మీకు వెళ్ళి ఐ థింక్ ఇప్పుడు మీరు షేర్డ్ విత్ మీకు వెళ్ళారు అనుకో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. నా ఫ్రెండ్ ఒకటి షేర్ చేశారు. ఐ థింక్ రైట్ క్లిక్ చేసి మూవ్ టు అని ఇచ్చి మై డ్రైవ్ అని ఇచ్చి ట్రై చేయండి. ఇట్లా సెర్చ్ చేశారు అనుకోండి. ఇట్లా మూవ్ అవుతుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అలా చేసినప్పుడు ఇది ఇట్లే ఉంటుంది. బట్ మీకు కాపీ చేసుకోవచ్చు అండి. షేర్డ్ విత్ మీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మేక్ ఏ కాపీ అని ఉందనుకోండి. సో మీరు కాపీ చేసుకుని మీ దగ్గర యాడ్ టు మీ డ్రైవ్ మై డ్రైవ్ అంటే మీకు వచ్చేస్తుంది అనమాట. మీ దానికి యాడ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా అయిపోతుంది పని, ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే ఎక్కడున్నా మనం కిందకు వస్తే పప్పెట్ ఎంటర్ప్రైజ్, ఓకేనండి ఇక్కడ ఆపుదాము. రేపు ట్రై చేద్దాము. నేను అంటారు చేస్తాను, రేపు చూద్దాం. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. మనం జెంకిన్ స్టార్ట్ చేద్దాం రేపు. బాయ్ గైస్.